నమస్కారము ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా పంచాంగ విశేషాలు. 2025వ సంవత్సరము జనవరి 13 సోమవారం, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, పౌర్ణమి తిథి, సోమవారము. ఈరోజు సూర్యోదయము 6:49 సూర్యాస్తమయము 6:01. ఈరోజు తిథి పూర్ణిమ అంటే పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి ఈరోజు రాత్రి తెల్లవారుజామున 3:56 వరకు ఉంటుంది. నక్షత్రము ఈరోజు ఆర్ద్ర ఉదయం 10:38 వరకు ఉండి అనంతరం పునర్వసు నక్షత్రము ప్రారంభమవుతుంది. ఇక వైధృతి అనేటటువంటి యోగము రాత్రి తెల్లవారుజామున 4:39 వరకు ఉంటుంది. కరణము విష్టి సాయంత్రం 4:26 వరకు ఉంటుంది. ఈరోజు అమృత ఘడియలు లేవు. రాహుకాలము ఉదయం 8:13 నుండి 9:37 వరకు, యమగండ కాలము ఉదయం 11:01 నుండి 12:25 వరకు ఉంటాయి. వర్జం రాత్రి 10:27 నుండి 12:02 వరకు. అలాగే దుర్ముహూర్త కాలము ఈరోజు మధ్యాహ్నం 12:47 నుండి 1:32 వరకు ఉంటాయి. ఇక ఈరోజు ఉన్నటువంటి పంచకరహిత ముహూర్తాలను అనుసరిస్తూ మంచి సమయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 6:49 నుండి 6:57 వరకు, అలాగే ఉదయం 8:47 నుండి 10:25 వరకు, ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 1:46 వరకు, మధ్యాహ్నం 3:46 నుండి సాయంత్రం 5:59 వరకు, రాత్రి 2:33 నుండి 2:56 వరకు, రాత్రి తెల్లవారుజామున 4:46 నుండి రేపు ఉదయం 6:49 వరకు కూడా మంచి సమయాలు ఉన్నాయి. ఇక ఈరోజు ఇప్పుడు మనం పంచాంగ విశేషాలు తెలుసుకున్నాక ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుందాం. రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి. ఊహించినటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకోనటువంటి కష్టాలు, శ్రమ కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పరామర్శలు ఉండే పరిస్థితి ఉంటుంది. వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు మీరు వివిధ రూపాల్లో సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది వృధా కాకుండా చూసుకుంటూ ఉండాలి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా వివిధ రూపాల్లో ఆటంకాలు, ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాన ధర్మాదులు మేలు చేస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు ఈరోజు శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పనుల ద్వారా ఒత్తిడిని పెంచుకుంటూ ఉంటారు. ప్రణాళిక లోపాలు అనేవి ఇబ్బందులను కలుగచేస్తుంటాయి. ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా మీరు పట్టుదలతో వ్యవహరిస్తుండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. కార్యసాధన శక్తి కాస్త
మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. నూతన పరిచయాల వలన వివిధ రూపాల్లో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. సామాజిక అభివృద్ధి అనేది లోపించకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు వివిధ రూపాల్లో అనుకూలతలుంటాయి. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీ అవసరాల కోసం పెద్దవారి యొక్క సలహాలు సూచనలు స్వీకరిస్తుంటారు. దూర ప్రయాణాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. వివిధ రూపాల్లో వివిధ పనులు రహస్యంగా చేపట్టే ప్రయత్నాలు ఉంటుంటాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు సమిష్టి ఆశయాల కోసం తాపత్రయపడుతుంటారు. వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, స్వార్థంతో కూడినటువంటి కొన్ని రకాల ఆలోచనలు కూడా ఉంటుంటాయి. లాభాల కోసం ప్రయత్నాలు ఉంటాయి. ఇతరులపైన ఆధారపడుతూ పనులు పూర్తి చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు సంఘంలో గౌరవం కోసం ఆరాటాలు పెరుగుతుంటాయి. కీర్తి ప్రతిష్టలపైన ఎక్కువగా మీకు మక్కువ కనిపిస్తుంది. అలాగే అప్రయత్నమైనటువంటి ధనలాభాలకు దూరంగా ఉండండి. శారీరక శ్రమ పెరుగుతుంది. వృత్తుల్లో ఆటంకాలు ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో కాస్త విశ్రాంతితో కూడిన ఒత్తిడి ఏర్పడుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాల గురించి ఆసక్తిగా కనిపిస్తుంటారు. వివిధ రూపాల్లో ఆలోచనలతో కూడినటువంటి విశాల భావాలు, మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఏర్పడుతుంటాయి. న్యాయము అన్యాయము అనేటటువంటి విచారణతో కూడినటువంటి సమీక్షలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఇతర మార్గాలను జాగ్రత్తగా మీరు రూపొందించుకుంటూ ఉండాలి. చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు, చెడు కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది. సమయముతో పాటు ధనాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. అనారోగ్య భావాలు ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఇతరులు ఏం చెప్తే అది చేసేటటువంటి పరిస్థితికి, అంటే మిమ్మల్ని మీరు లొంగ తీసుకునేటటువంటి స్థితికి మీరు దిగజారిపోతూ ఉంటారు. శ్రమ లేనటువంటి సంపాదన పైన దృష్టిని తగ్గించుకోవటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు నూతన పరిచయాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది. సామాజిక అనుబంధాలు లోపించకుండా జాగ్రత్త పడండి. భాగస్వాములతో అప్రమత్తంగా ఉండాలి. శ్రమతో కూడినటువంటి సంపాదన ఉంటుంది. పలుకుబడి కోసం ఆరాటపడుతుంటారు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో రావలసినటువంటి బాకీలన్నీ కూడా వసూలు చేసుకుంటూ ఉంటారు. శత్రువులపైన విజయాలు సాధించుకుంటారు. ఏ పని అయినప్పటికీ కూడా పట్టుదలతో వాటిని పూర్తి చేస్తుంటారు. పోటీల్లో శ్రమతో కూడినటువంటి గెలుపులుంటాయి. అప్పులు చేయటం, అప్పులు తీర్చటం అనేటటువంటి అంశాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఔషధ సేవ చేయవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు సంతాన సంబంధమైనటువంటి అసౌకర్యాలు ఇబ్బంది కలగచేస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ఆరాటపడుతుంటారు. సృజనాత్మకత అనేది లోపిస్తుంది. అతీంద్రియమైనటువంటి శక్తుల కోసం తాపత్రయపడుతుంటారు. చిత్తచాంచల్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతంగా ఉండటం చాలా చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు సౌకర్యాలు కాస్త ఒత్తిడిని కలగచేస్తుంటాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆహార విహారాదుల్లో నిర్లక్ష్యాలు కాస్త అనారోగ్యానికి దారితీస్తూ ఉంటుంది. విద్యలో ఆటంకాలు ఏర్పడకుండా మీ చదువులను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఇవి ఈనాటి పంచాంగము రాశి ఫలాలు.
తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.